స్కూల్ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సిస్టర్ వెంటనే సిలైన్ అరేంజ్. కమాన్ సిస్టర్, సిలైన్ బాటిల్స్ తీసుకోండి తొందరగా. ఈ సైడ్ కమింగ్. కమాన్ క్విక్ క్విక్, త్వరగా కానివ్వండి. సిస్టర్, అరెక్స్ స్మెల్ వస్తుంది ఏమిటి? అవును మేడం, పగిలి సెలైన్ బాటిల్లో నుంచి సారా వాసన వస్తున్నట్టుంది. వాట్? మై గాడ్, స్టాప్ డాక్టర్, సెలైన్ బాటిల్ తీసేయండి. చాలా ఘోరంగా నింపండి. కమ్ ఆన్ క్విక్. వాట్ హ్యాపెండ్? ఎస్పీ గారు, సెలైన్ బాటిల్స్ లో సారా కలిసింది. ఇస్ ఇట్? పోస్ట్ మార్టం చేసినప్పుడు వాసంతి కడుపులో దొరికిన సీసా ముక్క పైన ఇదే లేబుల్ అంటించింది. సిలైన్ బాటిల్స్ లో సారా సప్లై చేస్తున్నారనే సంగతి వాసంతి తెలుసుకుందని ఆమె చేత బలవంతంగా సారా తాగించి ఆ మత్తులో ఆమెను హత్య చేశారు. అందుకే సారా మొత్తం గాలి బ్లాడర్ లో నిండి ఉంది. భవాని గారు, ఈ బాటిల్స్ ఇంకెన్ని హాస్పిటల్స్ కు వెళ్ళాయో నేను వెంటనే అన్ని హాస్పిటల్స్ కు ఫోన్ చేసి ఈ లేబుల్ ఉన్న బాటిల్స్ వాడొద్దని హెచ్చరిస్తాను. ప్లీజ్ హరి అప్. కమ్ ఆన్. జరిగింది చెప్పానుగా, పొరపాటున ఈ హాస్పిటల్కి వచ్చినట్టే ఆ బాటిల్స్ ఏ హాస్పిటల్స్ కి వెళ్ళాయో వెంటనే రీప్లేస్ చేయించు. ఎస్పీ గారా, ప్లీజ్ కమ్ ఇన్. చౌడప్ప గారు, మీ ఫ్యాక్టరీకి సీలు వేస్తున్నాం. ఇవిగోనండి ఆర్డర్స్. ఎస్పీ గారు, జరిగిన నష్టాన్ని గురించి నేను విన్నాను, కానీ దానికి మా బాధ్యత లేదని నేను ఫీల్ అవుతున్నాను. బట్ వీఆర్ సారీ సార్, ఇదిగో మీ అరెస్ట్ వారెంట్. ఇట్స్ ఆల్ రైట్. ఒక పరువు గల పెద్ద మనిషిగా నా జాగ్రత్తలో నేను ఉన్నాను. వాట్ యు మీన్? లాయర్ గారు ప్లీజ్. ఇది చౌడప్ప గారి యాంటిసిపేటరీ బెయిల్. నో, ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కిరాతకుడి చేతులకి సంఖ్యలు పడకపోవటం న్యాయానికే అవమానం. ఒక్కసారి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ ఏం చేయలేదమ్మా. లాయర్ల గొంతులు విని విని అబద్ధపు సాక్ష్యాలతో చెవులు మూసుకున్న కోర్టుకి ఆ పసిపిల్లల తల్లుల ఆక్రందనలు వినిపించేలా చేస్తాను. న్యాయం కళ్ళు తెరిచేలా చూస్తాను. నీ సత్యాగ్రహంలో నేను పాలు పంచుకుంటున్నాను గోవర్ధన్. వాసంతి మరణానికి కారకుడు చౌడప్ప. అతను సిలైన్ బాటిల్స్ లో సారా సరఫరా చేస్తున్నాడన్న సంగతి వాసంతి తెలుసుకోబట్టే ఈ హత్యకు గురైంది. ఇక సిబిఐ అక్కర్లేదు, సిఐడి అక్కర్లేదు మేడం. నా చెల్లెల్ని చంపిన హంతకుడు దొరికిన తర్వాత ఆ ఉరి శిక్ష ఏదో నేనే వేస్తాను. బాబు ఆవేశపడకు. డాక్టర్ భవాని మనకు అండగా ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అవునల్లా, బంధువులతో పని కానప్పుడు కదా బంధువు పెట్టాలి. అవును గోవర్ధన్, నీ స్థానంలో నే కూర్చుంటాను. ఆ చౌడప్ప చేతులకు సంకెళ్ళు పడే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. మీ నాన్నగారు ఎక్కడమ్మా? రాత్రి కోణార్కులో వచ్చారండి. రాత్రి అంతా నిద్ర లేదని పడుకున్నారు. ఆయన నిద్ర లేకపోతే నేను జీవితాంతం జైల్లో నిద్రపోవాలి. ఆయన నిద్ర లేపితే తిడతారండి. ఆ తిట్లో నేను తింటాను. ఎక్కడా? పైన బెడ్రూమ్ లో పడుకున్నారు. ఎవరది? మీకు నిద్ర ఎలా పడుతుందండి? నువ్వా? ఇదేమిటయ్యా, నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చేసావు? బెడ్రూమ్ లోకి ఏమిటండి, బాత్రూమ్ లో కూడా రావాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడేమునిపోయింది? ఎలక్షన్లు వచ్చినప్పుడు మేం కావాలి.
మీటింగులకు జనాన్ని లారీల్లో డబ్బిచ్చి తోలడానికి మేం కావాలి. హర్తాళ్లు బంధులు సక్సెస్ చేయడానికి మేం కావాలి. కానీ మాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఆదుకోరా? అందుకే కదయ్యా అన్ని పనులు మానుకుని వచ్చింది. వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలాగండి? ముందు మీ ఆవిడ నిరాహార దశలోంచి లేవమనండి. బాగుండదేవనయ్య. చూడండి ఉమామహేశ్వరరావు గారు, నాకు నష్టం జరిగిందంటే మీ పార్టీలో ఎవరెవరికి ఎక్కడెక్కడ రహస్య ఖాతాలున్నాయో, ఎవరెవరితో అక్రమ సంబంధాలున్నాయో మొత్తం పేపర్లో కక్కేస్తాను. తొందరపడకు చౌడప్ప, నేను వెంటనే వెళ్ళి భవానీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. బాబు బడబాబు 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 పెద్ద బజ్జీలండి. నేను మీతో మాట్లాడడానికి వస్తే మీరు ఇలా నినాదాలు ఇవ్వడం ఏమీ బాగలేదు. మీరు మాట్లాడటానికి వచ్చారా? మా కోరిక కోర్టు మన్నించిందని చెప్పడానికి వచ్చారా? మాట్లాడడానికే వచ్చాను. రాజకీయ నాయకుల చేతిలో ఉద్యమాలు పెడితే గోతులో పాతి పెడతారు. జై తెలంగాణ అట్లనే పోయింది, జై ఆంధ్ర అట్లనే పోయింది. ఎవరో కొందరు నాయకులను బట్టి అందరినీ అలా అంచనా వేయకూడదు. పులి కడుపున పులే పుడుతుంది, రాజకీయ కులంలో అవినీతి పుడుతుంది. భవాని, నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అయ్యుండి ఇలా కూర్చోడం ఏం బాగాలేదు. నా మాట విని నిరాహార దీక్ష విరమించు. ఈ రోజుకి ఈ కూర వండు అని భార్యకి చెప్పినట్లుగా ఈ పూటకు నిరాహార దీక్ష మానమని మీరు చెప్పడం కూడా బాధ్యతగా లేదు. నేను దీని మీద కమిటీ వేయిస్తాను. మీరు కమిటీ వేయించేసరికి నా మనవరాలికి కూడా మనవరాళ్లు పుడతారు. మీరు ముందుగా ప్రవర్తిస్తే మేము కూడా కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది. ఈ ఎస్పీ గారు చేస్తారా? మరి ఆలోచన ఎందుకు? చేయండి సార్. జనరాలు అయితే దూరంగా పెట్టుండ్రి, లేకుంటే మనం రాలి సిరితే వాళ్ళు లాఠీలు వేసి నన్ను పోలీసు వాళ్ళు డబల్ స్టేట్మెంట్లు ఇస్తారు. మంత్రి గారు మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మినిస్టర్ 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 భవానీ గారు, మీకు మద్దతుగా మన హాస్పిటల్ స్టాఫ్ అంతా స్ట్రైక్ చేయదలుచుకున్నాం. వద్దు, కోరిక తీరడమో ప్రాణం పోవడమో నా వరకే పరిమితి కానివ్వండి. మీరంతా వెళ్లి రోగుల్ని చూసుకోండి ప్లీజ్. డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం. ఇగో కోస్తా దాటి తెలంగాణ దాటి రాయలసీమకు వచ్చింది ఉద్యమం. రాలేగా చూసు. మినిస్టర్ పోలీస్ మినిస్టర్ పోలీస్ మినిస్టర్. మీ కోరిక కోర్టు ఆమోదించింది. మీ చేత నిరాహార దీక్ష విరమింప చేయడానికే మంత్రి గారు వచ్చారు. భవాని, మీ మాట విని నిరాహార దీక్ష విరమించి ఉంటే ఈ న్యాయం జరిగేదా? న్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. రేపు ఏ అన్యాయం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను. చౌడప్ప చేతికి సంకెళ్లు వేసే సన్నివేశానికి నాంది గీతం పాడదాం రండి. కమాన్. ఖతం, చచ్చిండు కొడుకు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్? ఏ మిస్టర్, దౌర్జన్యం చేయిస్తున్నందుకు నేను కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది. నన్నా? అవును. భలేవరే సార్, నేను గాంధీవాదం సార్. ఆవేశం నాది కాదు, కన్న బిడ్డల్ని కోల్పోయిన ఆ కన్న తల్లులది. ఏ సిలైన్ బాటిల్స్ కి అయితే వాళ్ళ బిడ్డలు బలైపోయారో వాటితోటి సమాధానం చెప్పారు. కావాలంటే హత్ కడి వేసుక తీసుకపో, పేపర్లో పెడతాను ఫోటో. యూ షట్ అప్. సార్, ముందైన హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం వద్దు, డేంజర్. ఆల్రెడీ హంతకుడన్న పేరున్న నాకు నిన్ను మర్డర్ చేయడం వల్ల కొత్త శిక్ష ఏం పడదు. మర్యాదగా నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకో.
నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నిజం చెప్తా, నిజం చెప్తా. ఇదిగో ఇవే సారా పోసిన సెలైన్ బాటిల్స్. వెల్ డన్, వెరీ వెల్ డన్. నా ఉప్పు తిని నాకే ముప్పు తేవాలని చూస్తావురా? లేదు సార్, వీడిని చంపాలంటే ఇది ఒకటే మార్గం అని ఇక్కడ తీసుకొచ్చాను. రైట్. వీడిని కూడా వీడి చెల్లెల దగ్గరికి పంపిద్దాం. బాబు శ్రవణ్, శ్రవణ్ కళ్ళు తెరు, ఇటు చూడు శ్రవణ్. డాక్టర్ భవానీ
ఈ రోజుతో నీ చరిత్ర అంతం కాబోతోంది. ఇప్పుడు నీకు అపెండిసైటిస్ అని చెప్పి ఆపరేషన్ చేస్తాను. నిన్ను చంపేస్తాను. ప్లీజ్. ఏ సారాయి వల్ల నా చెల్లెలు చనిపోయిందో, ఎన్ని అమాయక జీవితాలు బలైపోయాయో, ఇప్పుడు అదే సారా నిన్ను మార్చి మస్ చేస్తుందిరా బాస్టర్డ్. అరే ఏం చేసినావా నేను? 24 గంటల కడుపు నొప్పితో ఇప్పుడే వచ్చారు. వెంటనే ఆపరేషన్ చేయాలి. అదే నువ్వేదో మోసం చేసినావు. ఆపరేషన్ పేరుతో చంపాలని చూస్తున్నావు. నర్మయ్, నేను చంపడవాడు. శ్రీనివాసరావు, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఈవిడ చచ్చిపోతుంది. చూసారా ఈవిడ బాధ తట్టుకోలేక ఎలా విలవిల్లాడిపోతుందో. డాక్టర్, వీడికి ఏదో పిచ్చి పెట్టినట్టు. వెంటనే పిచ్చి వాసంతిని చంపింది నేనేనని కోర్టులో ఒప్పుకుంటాను. ఈ దేవాలయంలో నీ లెక్క దెయ్యాలున్నా కూడా ఆమె లెక్క దేవతలు ఉండాలి. పట్టు కాలు పట్టు. నన్ను క్షమించండి భవానీ గారు.